నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది. మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది. ఆకువాడగా ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా. ఆకువాడగా ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా. జీవజలములా ఒకటైనా జీవజలములా ఒకటైనా నాటివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది. వాడబారని స్వాస్థ్యము నాకై పరమందుగా ఉంచితివా. వాడబారని స్వాస్థ్యము నాకై పరమందుగా ఉంచితివా. వాగ్దాన బలము అనుభవింప నీ కృపలో నన్ను పిలిచితివా. వాగ్దాన బలము అనుభవింప నీ కృపలో నన్ను పిలిచితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, నా జీవిత ధన్యతయున్నది.
నీవు వాగ్దాన బలము అనుభవింప నీ కృపలో నన్ను పిలచితివా జీవజలములా ఓటైనా నీ ఓడను ఆడితివా మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నివసించుట నా జీవిత మౌడు మారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు మౌడు మారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు జీవజలములా ఉండేనా వాగ్దాన బలము అనుభవింప నీ కృపలో నన్ను పిలచితివా మహోన్నతుడా నీ కృపలో నేను నా జీవిత ధన్యతయున్నది మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది మహోన్నతుడా 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 నివసించుట నా జీవిత ధన్యతయున్నది వాగ్దాన బలము అనుభవింప నీ కృపలో నన్ను పిలచితివా జీవజలములా ఉండేనా నీ ఓడను నాటితివా మహోన్నతుడా నీ కృపలో నేను నా జీవిత ధన్యతయున్నది మహోన్నతుడా 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 వాడు వాడిని స్వాస్థ్యం ఇవ్వాలని తన ప్రజల పట్ల
మహోన్నతుడా నీకులో నేను నివసించుగా మహోన్నతుడా నీకులో నేను నివసించుగా మహోన్నతుడా నీకులో నివసించుగా నా జీవిత ధన్యతయున్నది. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడైన దేవుడు ఆయన తన ప్రజల పక్షమేమిటి తన కృపను విస్తరింప చేసే దేవుడు. అందుకొరకే స్తోత్రం చెప్తాం. స్తోత్రం 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 స్తోత్రం. యాగలకి చెల్లించడానికి అందరి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గడిచిన వారమంతయు మన సంఘాన్ని సురక్షితంగా కాపాడి నడిపించిన దేవునికి మహిమ కలుగును గాక. కాంతువలి నడిచేదిగా కర్తరై స్తోత్రిపో. ఈ ఉదయకాల సమయంలో ఈ విధంగా మేము చేరి రావడం, ప్రభుని ఆరాధించడానికి దేవుడు మనకిచ్చిన ఈ అవకాశం బట్టి మరొకసారి దేవునికి మహిమ కలుగును గాక. காலை நேரத்திலும் கர்த்தரை ஆராதிக்கும்படியாய் தேவன் கொடுத்த கிருபைகளுக்காய் கர்த்தரை ஸ்தோத்திரிக்கிறோம். ఎవరు ధన్యులు అనే అంశం మీద ఈ పూట మీకు వాక్యాన్ని తెలియచేయబోతున్నాను. భాగ్యవాన్ యార్ என்கிற கருப்பொருளோடு உங்களோடு பேச போகிறோம். ఎవరు ధన్యులు, యార్ భాగ్యవాన్? లోకంలో చాలా మంది అనుకుంటారు డబ్బు కలిగిన వాళ్ళు, వెండి బంగారు కలిగిన వాళ్ళు ధన్యులు అని అనుకుంటారు. உலகத்திலே பொன் பொருள் உள்ளவர்கள் பாக்கியவான்கள் என்று நினைப்பார்கள். లేకపోతే మంచిగా ఉన్నతమైన చదువులు చదివిన వాళ్ళు ధన్యులు అని అనుకుంటారు. நன்றாக கல்வியை பகிர்ந்தவர்கள் பாக்கியவான்கள் என்று நினைப்பார்கள். లేక పట్టణంలో ఒక ఉన్నతమైన స్థితిలో ఒక హోదా కలిగి జీవిస్తున్నప్పుడు వీళ్ళు ధన్యులు అని అనుకుంటారు. அவர்களுடைய வாழ்க்கை தரத்திலே ఉన్నతமான అనుభవத்தில் இருக்கும்போது அவர்கள் பாக்கியவான்கள் என்று நினைப்பார்கள். కానీ లోకరీతిగా ఎంత ఘనత కలిగిన వ్యక్తులైనా కూడా వారు ధన్యులు అని లోకరీతిగా పిలువబడవచ్చు, కానీ క్రీస్తు ఎదుట దేవుని ఎదుట పిలువబడలేదు. உலகத்திலே அவருடைய மகிமையை பார்த்த அநேகர் பாக்கியவான்கள் என்று சொல்லலாம். ஆனால் கிறிஸ்துவினிடத்தில் அவ்விதமாய் இருக்க முடியாது. లోకంలో ఉన్నటువంటి ధన్యతలన్నీ కూడా లోకంలో ఉన్నంత వరకు పనికొస్తాయి. உலகத்தில் உள்ள பாக்கியம் எல்லாம் உலகத்தில் இருக்கும் மட்டுமே உதவக்கூடியதா இருக்கிறது. ఇటర్నిటీ నిత్యత్వానికి దేవుని ప్రజలైన వాళ్ళు చేరాలి అంటే దేవుని ఎదుట మనం ధన్యులని పిలువబడాలి. నిత్యத்திற்கு நாம் சேர்க்கப்பட வேண்டுமானால் தேவனிடத்தில் நாம் பாக்கியவான்கள் என்று அழைக்கப்பட வேண்டும். కాబట్టి ఎవరు ధన్యులు అనే ప్రశ్నకి పూట మీరు జవాబులు పొందబోతున్నారు. ஆகவே யார் பாக்கியவான் என்ற கேள்விக்கு நீங்கள் பதிலை பெற்றுக்கொள்ள போகிறீர்கள். 32వ కీర్తన మొదటి చరణంలో మీరు గమనించినట్లయితే 32వ సంగీతం మొదటి వచనத்தை వాసిக்கலாம். ఎవరైనా ఒకరు బిగ్గరగా చదవండి. 32వ కీర్తన మొదటి చరణం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అని ఆ వాక్య భాగంలో రాయబడి ఉన్నది. పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. யாருடைய பாவம் மன்னிக்கப்படுகிறதோ அவன் பாக்கியவான். ఎవరి పాపాలు క్షమించబడ్డాయో వాళ్ళు ధన్యులని వాక్యం చెబుతుంది. யாருடைய பாவங்கள் மன்னிக்கப்படுகிறதோ அவர்கள் பாக்கியவான்கள் என்று வேதம் சொல்கிறது. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని ఒకవైపు రాయబడి ఉన్నది. எல்லோரும் பாவம் செய்து தேவ மகிமை அற்றவர்கள் என்று வேதம் சொல்கிறது. కానీ కీర్తనలో ఒక మాట రాయబడి ఉంది, నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మోవ వేయుదురు అని. வேதத்திலே சங்கீத புத்தகத்திலே நீதிமான் பனையை போல வளருவான் என்று எழுதப்பட்டிருக்கிறது. పాపములో జీవిస్తున్న వ్యక్తి ఆ పాపాన్ని విడిచిపెట్టి నీతిమంతునిగా మారాలి. பாவத்திலே வாழ்கிற மனுஷன் அந்த பாவத்தை விட்டு ஒரு நீதிமானாய் வாழ வேண்டும். கர்த்தரே యేసుక్రీస్తు వారి లోకానికి పాపులను రక్షించడానికి వచ్చారు. ஆகவேதான் இயேசு கிறிஸ்து இந்த உலகத்துக்கு பாவிகளை ரட்சிக்கும்படியாய் வந்தார். యేసుక్రీస్తు జక్కయ్య ఇంట్లో అడుగు పెట్టారు. యేసు క్రీస్తు సగయునుడి వీటిలో అడియెడిத்து வைத்தார். అతని యొక్క చీకటి బ్రతుకంతయు కూడా వెలుగుగా దేవుడు మార్చాడు. அவனுடைய இருளின் ఆధిక్య வாழ்க்கை வெளிச்சமாய் మారిట్రు. ఎవరి దగ్గరైతే నేను మోసంతో అన్యాయముగా తీసుకొని ఉంటానో మరలా 4 వంతులుగా చెల్లిస్తాను అని ఒప్పుకోలు చేసి
జక్కయ్య తన పాపాలన్నీ కూడా ఒప్పుకొని విడిచిపెట్టాడు. யாரிடத்தில் நான் மோசமாய் வாங்கினேனோ அவர்களுக்கு நாலத்தனையாக திருப்பி கொடுப்பேன் என்று தன்னுடைய பாவத்தை அறிக்கையிட்டான் சகையு. అతని పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయి కాబట్టి ఆయన ధన్యుడుగా ఎంచబడ్డాడు. அவனுடைய பாவங்கள் எல்லாம் மன்னிக்கப்பட்டபடியினாலே அவன் பாக்கியவான் என்று அழைக்கப்பட்டான். యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు, ఇతను కూడా అబ్రహాము సంతతి వాడే, నిజంగా ఈ నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, ఇతడు అబ్రహాము వంశపు వాడు, ఆశీర్వదించబడ్డవాడు అని శుభవచనాలు ఆయన గురించి పలికారు. ஆண்டவரும் சகைவை குறித்து சொன்னது இவனும் அபிரகாமின் சந்ததி என்று சொன்னார். ప్రియమైన వారలారా, ఎప్పుడైతే దేవుని ప్రజలైన వాళ్ళు పాపంలో నుంచి విడుదల పొంది ఉన్నారో వాళ్ళు ధన్యులని పిలువబడుతూ ఉన్నారు. எப்பொழுது ஜனங்கள் பாவத்திலிருந்து விடுதலையாக்கப்படுகிறார்களோ அப்பொழுது அவர்கள் பாக்கியவான்கள் என்று அழைக்கப்படுவார்கள். మనము ఈ రోజున ధన్యులని పిలువబడుతూ ఉన్నాం. நாமும் இந்த நாளிலே பாக்கியவான்கள் என்று அழைக்கப்படுகிறோம். లోకంలో ఇంకా చాలా మంది పాప భోగులోనే జీవిస్తూ ఉన్నారు. உலகத்திலே அநேகர் பாவ இருளிலே வாழ்ந்து கொண்டிருக்கிறார்கள். చీకటిలో నుండి చెడు అలవాట్ల నుంచి బయటికి రాలేకపోతూ ఉన్నారు. பாவத்திலிருந்து இருளின் ஆதிக்கத்திலிருந்து வெளிவராமல் இருக்கிறார்கள். యేసుక్రీస్తు ఏదో కులాలను మతాలను స్థాపించడానికి రాలేదు. పాపంలో ఉంటున్న వ్యక్తిని విడిపించడానికే యేసుక్రీస్తు లోకానికి వచ్చారు. యేసుక్రీస్తు இந்த உலகத்திற்கு ஒரு மதத்தை பரப்புவதற்கு வரவில்லை, பாவத்திலிருந்து விடுதலையாக்கும்படியாக தேவன் வந்தார். ఆ సత్యాన్ని చాలా మంది ఎరుగక యేసుక్రీస్తు మాకు దేవుడు కాదు అని అంగీకరించిన వాళ్ళు ఉన్నారు. அந்த சத்தியத்தை அறிந்து கொள்ளாமல் அநேகர் தேவன் எங்களுக்குரியவர் அல்ல என்று நினைத்துக் கொண்டிருக்கிறார்கள். కానీ ఎవరి పాపాలు క్షమించబడతాయో వారు ధన్యులు. யாருடைய பாவங்கள் மன்னிக்கப்படுகிறதோ அவன் பாக்கியவான். పాపాత్మురాలైన స్త్రీ యేసుక్రీస్తు పాదముల యొద్ద వచ్చి ఆమె చేసిన పాపాలన్నీ ఒప్పుకున్నది. பாவியாகிய ஒரு பெண் இயேசுவுடைய பாதத்தில் வந்து தன்னுடைய பாவங்களை எல்லாம் அறிக்கையிட்டாள். అమ్మా, నీ విశ్వాసమే నిన్ను రక్షించింది, సమాధానం కలగనమే వెళ్ళు అని ఆమెతో యేసయ్య అన్నారు. தாயே, உன்னுடைய விசுவாசம் உன்னை ரட்சித்தது, சமாதானமாய் நீ போ என்று சொன்னார். అంతవరకు ఆమె చీకటిలో ఉన్నది. அம்மற்றுமாக அவள் இருளிலே இருந்தாள். ఆమెకు డబ్బు, ఆస్తి, వెండి, బంగారు అన్ని ఉన్నా కూడా there is no peace, సమాధానం లేకుండా బ్రతికేది. அவளிடத்திலே அநேக பொன் பொருட்கள் எல்லா வசதிகளும் இருந்தாலும் அவளுடைய வாழ்க்கையிலே சமாதானம் இல்லை. కానీ యేసుక్రీస్తు పాదముల యొద్ద ఆమె కన్నీళ్లు విడిచి ఆమె తన పాపాలన్నీ కూడా ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఆమె జీవితం వెలుగుమయముగా మారింది. இயேசு கிறிஸ்துவின் பாதத்திலே தன்னுடைய பாவத்தை அறிக்கையிட்டு விட்டுவிட்ட போது அவருடைய வாழ்க்கை வெளிச்சமாய் மாறிற்று. ఆమె ధన్యురాలుగా పిలువబడి ఉంది. ఆమె గురించి బైబిల్లో ప్రస్తావించబడింది. அவள் பாக்கியவதியாக அழைக்கப்பட்டால் வேதத்திலும் அவளை குறித்து எழுதப்பட்டிருக்கிறது. దేవుని ప్రజలైన మనము కూడా క్రీస్తును ఎరగక మునుపు పాపములో చీకటిలో ఉన్నవాళ్ళమే. தேவனுடைய ஜனங்களாகிய நாமும் தேவனை அறியாத போது பாவத்தில் இருந்தோம். బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ దేవుడు తన కృప చేత రక్షించి ఇదిగో ఈ సంఘ సహవాసానికి మనల్ని ప్రభు తీసుకొచ్చారు. தேவன் தம்முடைய கிருபையினாலே நம்மை ரட்சித்து இந்த சபையிலே ஐக்கியப்படுத்தியிருக்கிறார். జన్మకర్మ పాపాల నుంచి విడిపించి బాప్తిసం తీసుకుంటానికి దేవుడు సహాయం చేశారు. நம்முடைய ஜென்ம பாவங்கள் எல்லாவற்றிலும் விடுதலையாக்கப்பட்டு ஞானஸ்நானம் பெற தேவன் உதவி செய்தார். మరలా పాపానికి, చెడుతనానికి చోటు ఇవ్వకుండా ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని పవిత్రంగా కాచుకుందరుగాక. மீண்டுமா இந்த பாவத்திலே விழுந்து விடாதபடி உங்களுடைய வாழ்க்கையை நீங்கள் காத்துக் கொள்வீர்களாக. మీరు ఫలించిన సరి లేకపోతే నరికివేయబడుదురు అని బాప్తిసం ఇచ్చిన యోహాను గారు తెలియజేశారు. நீங்கள் பலன் கொடுத்தால் உங்களை வெட்டி போடுவார்கள் என்று ஞானஸ்நான யோவான் சொல்கிறார். పాపానికి క్షమాపణ కలిగిన తరువాత ఆత్మీయ జీవితంలో దేవుని ప్రజలైన వాడు ఫలిస్తూ రావాలి. பாவத்திற்கு மன்னிப்பு பெற்ற ஆவிக்குரிய வாழ்க்கையிலே தன்னுடைய வாழ்க்கையிலே வளர்ச்சி இருக்க வேண்டும். ఫలించడం అంటే విడిచిపెట్టిన పాపాలు మరలా మన జీవితంలో రాకుండా జాగ్రత్త పడడమే. பலன் கொடுப்பது என்பது நம்முடைய வாழ்க்கையில விட்டுவிட்ட பாவங்களை மீண்டும் தொடரக்கூடாது. అప్పుడు దేవుని ప్రజలైన వాళ్ళు ఆత్మీయంగా ఫలించగలరు. அப்பொழுதுதான் தேவனுடைய ஜனங்கள் ஆவிக்குரிய ரீதியாக பலன் கொடுப்பார்கள். ఫండమెంటల్ డాక్ట్రిన్, ఉపదేశ క్రమంలో ఈ పాప క్షమాపణ, రక్షణ అనేది చాలా శ్రేష్టమైనది. அடிப்படை உபதேசத்திலே இந்த ரட்சிப்பு என்பது முக்கியமானதாக இருக்கிறது. యేసుక్రీస్తు వారు నికోదేముతో చెప్పారు, ఒకడు కొత్తగా జన్మిస్తే పరలోక రాజ్యాన్ని చూస్తాడు. இயேசு கிறிஸ்து சொன்ன வார்த்தை நிக்கோதேமோடு, ஒருவன் புதிதாய் பிறந்தால் பரலோக ராஜ்யத்தை பார்ப்பான் என்று. ఒకడు నీటి మూలముగా, ఆత్మ మూలముగా జన్మిస్తే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు అన్నారు. ஒருவன் நீர் மூழ்கினால் ஞானஸ்நானம் பெறும் பொழுது பரலோகத்தில் பிரவேசிப்பான் என்று.
యేసుక్రీస్తుని ఎవరైతే సొంత రక్షకుడిగా అంగీకరించారో, పాపములో నుండి విడుదల పొందారో వారు పరలోక రాజ్యాన్ని చూస్తారు. யார் இயேசு கிறிஸ்துவை அறிந்து கொண்டார்களோ, ரட்சிக்கப்பட்டார்களோ அவர்கள் பரலோக ராஜ்யத்தை பார்ப்பார்கள். బాప్తిసం పొందిన వాళ్ళు, అభిషేకం పొందిన వాళ్ళు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు అని యేసుక్రీస్తు వారు చెప్పారు. ஞான ஸ்நானம் பெற்றவர்கள், பரிசுத்த ஆவியின் அபிஷேகத்தை பெற்றுக் கொண்டவர்கள் பரலோக ராஜ்யத்தில் பிரவேசிப்பார்கள். కాబట్టి ఖచ్చితంగా బాప్తిసం పొందని వాళ్ళు ఉంటే మీరు బాప్తిసం పొందండి. ஆகவே ஞான ஸ்நானம் பெற்றுக் கொள்ளாதவர்கள் நீங்கள் ஞான ஸ்நானம் பெற்றுக் கொள்ளுங்கள். పెళ్లిళ్ళు చేయాలన్నా ఖచ్చితంగా బాప్తిసం పొందాలి. திருமணம் நடைபெற வேண்டுமானாலும் ஞான ஸ்நானம் எடுக்க வேண்டும். పెళ్లి బాప్తిసం కాదు, திருமண ஞான ஸ்நானம் పాప அல்ல. క్షమాపణ నిమిత్తము బాప్తిసం తీసుకోవడమే నిజమైన బాప్తిసం. மனம் திரும்பி பாவத்தை அறிக்கையிட்டு ஞானஸ்நானம் பெறுவதே ஞானஸ்நானம். కాబట్టి కానీ కనుక సంఘములో ఎవరైనా ఇంకా యవనస్తులు బాప్తిసం పొందని వాళ్ళు ఉంటే బాప్తిసం పొంది మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించే హక్కును మీరు పొందుదురుగాక. ஆகவே வாலிபர்கள் ஞானஸ்நானம் பெற்றுக் கொள்ளாதவர்கள் ஞானஸ்நானம் பெற்றுக்கொண்டு தேவனுடைய சுதந்திரர்களாய் மாற்றப்படுங்கள். చాలా సంవత్సరాలు అయినా కూడా కొందరు వాయిదా వేస్తూ ఉంటారు, వాయిదా వేయకూడదు. అనేక ఆండుగளாக சிலர் தவிர்த்து கொண்டிருக்கலாம். కానీ వెంటనే పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందినప్పుడు పాపముల నుండి విడుదల పొందిన వాళ్ళు, పాపాలు క్షమించబడ్డ వాళ్ళు ధన్యులని వాక్యం చెప్తారు. ஆகவே பாவத்தை அறிக்கையிட்டு பாவத்தின் நிமித்தமாக ஞானஸ்நானம் பெற்றுக்கொள்பவர்கள் பாக்கியவான்கள். అట్టి ధన్యత దేవుడు మనకిచ్చారు. అందుకు అందరూ దేవునికి స్తోత్రాలు చెప్తాం. స్తోత్రం 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 స్తోత్రం. పాపాలు క్షమించబడ్డాయి వాళ్ళు ధన్యులు. பாவம் மன்னிக்கப்பட்டவர்கள் பாக்கியவான்கள். ఆ ధన్యత దేవుని ప్రజలైన మనకిచ్చారు. మరలా ఎక్కడ ఆత్మీయ జీవితంలో వెనకబడిపోకుండా వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు మీరు వేగిరపడుదురుగాక. அப்பேற்பட்ட பாக்கியத்தை தேவன் நமக்கு கொடுத்திருக்கிறார். பின்னானவைகளை மறந்து முன்னானவைகளை நாடி போவோமாக. నీతిమంతుల గుడారములో రక్షణ గురించిన ఉత్సాహ సంగీత సునాదము వినబడునని రాయబడి ఉన్నది. நீதிமானுடைய குடாரத்தில் ரட்சிப்பின் சங்கீதங்கள் கேட்கப்படும் என்று எழுதப்பட்டிருக்கிறது. మీరు పాప క్షమాపణ రక్షణ పొంది ఉన్నారు కనుకనే మీ కుటుంబాలని, మీ పిల్లల్ని దేవుడు ఆశీర్వదించాడు. ఇంకా దేవుడు ఆశీర్వదించుదురుగాక. நீங்கள் மனம் திரும்பி ஞானஸ்நானம் பெற்றுக் கொண்டதினாலே தேவன் உங்களுடைய குடும்பங்களை ஆசீர்வதிப்பாராக. 128వ కీర్తన మొదటి చరణాన్ని మీరు చూడండి. 128ஆம் அதிகாரம் சங்கீதம் முதல் வசனத்தை பார்க்கலாம். యెహోవా యందు భయభక్తులు గలవారు ధన్యులు అని రాయబడి ఉంది. கர்த்தரிடத்தில் பயபக்தியாய் இருப்பவர்கள் பாக்கியவான்கள் என்று எழுதப்பட்டிருக்கிறது. ఎవరు ధన్యులు? யார் பாக்கியவான்கள்? ఒకటి, పాపములకు క్షమాపణ పొందిన వాడు ధన్యులు. முதலாவது பாவத்தை அறிக்கையிட்டு மன்னிப்பு பெற்றுக்கொண்டவர்கள் பாக்கியவான்கள். రెండవది, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ధన్యులు. இரண்டாவது, கர்த்தரிடத்திலே பயபக்தியாய் இருப்பவர்கள் பாக்கியவான்கள். ఎవరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. யார் கர்த்தரிடத்தில் பயபக்தியாய் இருப்பார்களோ அவர்களை தேவன் ஆசீர்வதிப்பார். నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవించుదువుగాక. உன்னுடைய கையின் பிரயாசங்களை நீ அனுபவிப்பாயாக. నీవు ధన్యుడుగు, నీకు మేలు కలుగునుగాక. நீ பாக்கியவான், உனக்கு நன்மை உண்டாவதாக. నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును అని వాక్యం చెప్తుంది. உன்னுடைய மனைவியானவள் விருட்சத்தை போல் இருப்பார் என்று வேதம் சொல்கிறது. నీ భోజనపు బలం చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. உன்னுடைய மேதை சுற்றிலுமாய் உன்னுடைய பிள்ளைகள் ஆசீர்வதிக்கப்படுவார்களாக. ఫ్రమ్ జాయిన్, సియోను నుండి యెహోవా మిమ్మల్ని, మీ పిల్లల్ని నా దేవుడు ఆశీర్వదించుదురుగాక. கர்த்தர் சியோனிலிருந்து உன்னையும் உன் குடும்பத்தையும் ஆசீர்வதிப்பாராக. నీ పిల్లల్ని నీవు చూచెదవుగాక. உன்னுடைய பிள்ளைகளின் தரத்தை நீங்கள் பார்ப்பீர்களாக. ఇట్టి ఆశీర్వాదాలు ఫియర్ ఆఫ్ ద లార్డ్, ఎవరు దేవునికి భయపడతారో అట్టి వారు స్వతంత్రించుకుంటారు. இப்பேற்பட்ட ஆசீர்வாதங்கள் தேவனுக்கு பயப்படுகிறவர்கள் அதை சுதந்திரித்துக் கொள்வார்கள். ఈ ఆశీర్వాదాలన్నీ మీరు మీ పిల్లలకు నా దేవుడు సమృద్ధిగా దయచేయుదురుగాక. இந்த ఆశీర్వాదங்கள் எல்லாவற்றையும் உங்களுக்கும் உங்களுடைய பிள்ளைகளுக்கும் தேவன் கொடுப்பாராக. మనం దేవునికి భయపడి జీవించాలి. நாம் தேவனுக்கு பயந்து வாழ வேண்டும். దేవునికి భయపడడం అంటే చెడుతనానికి దూరంగా ఉండడమే దేవునికి భయపడడం. தேவனுக்கு பயந்து இருப்பது என்பது தீமையானவற்றை விட்டு விடுவதே தேவனுக்கு பயப்படுகிறது. ఎక్కడ చెడుతనానికి కుటుంబంలో పిల్లల జీవితాల్లో చోటు రాకుండా జాగ్రత్త పడాలి. எங்கேயும் தீமையான காரியத்திற்கு குடும்பத்திலும் வாழ்க்கையிலும் இடம் கொடுக்காதபடி நீங்கள் வாழ வேண்டும். యోబు గ్రంథం 10వ వాక్యములు మీరు గమనిస్తే యోబు ఇంటి చుట్టూ దేవుడు కంచె వేసి కాపాడుతూ ఉన్నాడు. யோபு 1ஆம் அதிகாரம் 10ஆம் வசனத்திலே யோபு தன்னுடைய வீட்டின் முழுவதும் வேலி அடைத்து காத்தார் என்று பார்க்கிறோம். ఎందుకు కంచె వేసి కాపాడాడు అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి కంచె వేసి కాపాడాడు. ஏன் அவர் வேலி அடைத்து காத்தார் என்றால் அவர் தேவனிடத்தில் பயபக்திக்குரியவராய் இருந்தார். యోబు తన జీవితంలో ఎక్కడ చెడుతనానికి చోటిచ్చినవాడు కాదు. யோபு தன்னுடைய வாழ்க்கையிலே எங்கேயும் தீமையானவற்றுக்கு இடம் கொடுக்கவில்லை. ఎక్కడ తమ పిల్లల జీవితాల్లో కూడా అపవిత్రత కలుగుతుందేమో అని
ఉదయాన్నే లేచి వాళ్ళ పిల్లల నిమిత్తం దహన బలులు అర్పించేవాడు, ప్రార్థించేవాడు. எங்கே தன்னுடைய பிள்ளைகள் பாவம் செய்வார்களோ என்று சொல்லி அதிகாலையில் எழுந்து அவர்களுக்காய் பலியை செலுத்தினவர். కనుకనే యోబు ఆశీర్వదించబడ్డాడు. ஆகவேதான் யோபு ஆசீர்வதிக்கப்பட்டார். సోదరులు సమస్యలు వచ్చినప్పుడు కూడా తన స్నేహితులు అన్నారు, యోబును మీద పాపం చేసేవందుకు ఈ సమస్యలు వచ్చాయి. சோதனைகளும் பாடுகளும் வரும்போது சிநேகிதர்கள் நீ பாவம் செய்தார் என்று சொன்னார்கள். యోబు అంటాడు, నా పక్షమై సాక్ష్యం చెప్పేవాడు పరమందు దేవుడు ఉన్నాడు. என் பட்சமாய் சாட்சி சொல்லுகிறவர் பரலோகத்தின் தேவன் என்று யோபு சொன்னார். ఎక్కడ నేను పరిస్థితిని సూచన వ్యక్తిని కాదు, ఎక్కడ చెడుతనానికి చోటించిన వ్యక్తిని కాదు. ఒకవేళ అలా ఉంటే నా కుటుంబం నాశనం అయిపోతుంది అన్నట్లుగా టెస్ట్ మరి తన గురించి తాను చెప్పుకుంటూ, நான் எங்கேயும் உலகத்திற்கு இடம் கொடுக்காமல் பாரஸ்டரை பார்க்காமல் பரிசுத்தமாய் வாழ்ந்தேன், அப்படி இருந்தால் தேவன் பார்த்துக் கொள்வார் என்று சொன்னார். యోబు గురించి దేవుడు సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. யோபுவை குறித்து தேவனே சாட்சி சொன்னார். నా సేవకుడైన యోబు నీతిమంతుడు, యథార్థవర్తనుడు. என்னுடைய தாசனாகிய யோபு நீதிமானும் உத்தமனுமாய் இருக்கிறான். ప్రియమైన యోబు తను జీవించిన జీవితకాలం అంతా దేవుని యందు భయము భక్తి కలిగి తన పిల్లలు కూడా నడుచుకున్నాడు. யோபு தன் வாழ்நாள் முழுவதும் தேவனிடத்தில் பயபக்தியாய் இருந்து தன்னுடைய பிள்ளைகளோடு வாழ்ந்து கொண்டிருந்தான். యోబు గ్రంథం 21వ అధ్యాయం 11వ వాక్యంలో కూడా మీరు గమనిస్తే, யோபு 21వ అధికారం 11వ వచనத்தை వాసికలాం. అక్కడ యోబు తన కుటుంబాన్ని గురించి, తాను ఆశీర్వదించబడిన అనుభవాల గురించి బైబిల్లో రాయబడి ఉంటే, భక్తిహీనుల పిల్లల గురించి రాయబడి ఉంది. அங்கே பக்திஹீனர்களுடைய பிள்ளைகளை குறித்து எழுதப்பட்டிருக்கிறது. 21వ అధ్యాయం 11వ వాక్యంలో, వారు తమ పిల్లలను మందులుగా బయటికి పంపుదురు, వారి పిల్లలు నటనలు చేయుదురు, తంబూరు స్వరమండలములను పట్టుకొని వాయించుదురు, సారితనాదము విని సంతోషించుదురు, వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక క్షణములోనే పాతాళములకు దిగుదురు అని భక్తిహీనుల పిల్లల గురించి వ్రాయబడిన మాటలు. భక్తిహీనుల పిల్లలు ఇబ్బందులకు పాలవుతూ ఉన్నారు. பக்திஹீனர்களுடைய பிள்ளைகள் துர்மார்க்கத்திற்கு గురియాவார்கள் என்று இருக்கிறது. వాళ్ళు మందలుగా వెళ్ళి లోక సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొని సంతోషిస్తూ ఉండగా చివరికి వాళ్ళు భక్తిహీనుల పిల్లలు శ్రమ అనుభవిస్తూ ఉన్నారు. அவர்கள் மந்தையாக போய் பக்திஹீனமான காரியத்தில் ஈடுபடும் போது அவர்களுக்கு துஷ்டத்தனம் உண்டாகும். కాబట్టి మన పిల్లల్ని మనము దేవుని యందు భయభక్తులు ఉండేటట్లుగా పెంచాలి. நம்முடைய பிள்ளைகளை நாம் தேவனிடத்தில் பயபக்திக்குரியவர்களாய் வளர்க்க வேண்டும். ఎక్కడ చెడుతనానికి మీరు మీ పిల్లలు చోటు ఇవ్వకుండా జాగ్రత్త పడినప్పుడు నిశ్చయముగా నా దేవుడు సియోను నుండి మిమ్మల్ని మీ పిల్లల్ని ఆశీర్వదించుదురుగాక. எங்கேயும் அசுத்தத்திற்கு இடம் கொடுக்காமல் நீங்கள் காத்துக் கொள்ளும்போது தேவன் சியோனில் இருந்து உங்களை ஆசீர்வதிப்பாராக. యెహోవా యందు భయభక్తులు గల వారు ధన్యులు. கர்த்தரிடத்தில் பயபக்தியாய் இருப்பவர்கள் பாக்கியவான்கள். ఆయన ఎందు ఎవరు భక్తి కలిగి ఉంటారో అటు వారు సియోను నుండి ఆశీర్వదించబడతారు. அவரிடத்தில் பயபக்தியாய் யார் இருப்பார்களோ அவர்களை தேவன் சியோனில் இருந்து ஆசீர்வதிப்பார். ప్రారంభ దశలో మనం దేవుని యందు భక్తి కలిగి ఉండవచ్చు. ఆ భక్తిని కడవరకు మనం దాచుకోవాలి. ஆரம்ப நாட்களில் நாம் பயபக்தியாய் இருந்திருப்போம், அதை நம்முடைய வாழ்நாள் முழுவதும் காத்துக்கொள்ள வேண்டும். దేవుడన్న ప్రార్థన అన్న ఇది ఎంతో భయంకరమైన స్థలము అని మనం దేవునికి భయపడాలి. தேவனானாலும் தேவனுடைய சபையானாலும் இது பயங்கரமான இடம் என்கிற ஜாக்கிரதையோடு வாழ வேண்டும். అబ్రహాము దేవునికి భయపడ్డాడు కాబట్టి అన్ని విషయాలలో దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. అబ్రహాం దేవునికి பயந்தபடினாலே அவரை தேவன் எல்லா விஷயத்திலும் ஆசீர்வதித்தார். అన్ని విషయాలలో నా దేవుడు మీ కుటుంబాలను కూడా ఆశీర్వదించుదురుగాక. எல்லா விஷயத்திலும் தேவன் உங்கள் குடும்பங்களை ஆசீர்வதிப்பாராக. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వాక్యములో, மத்தேயு எழுதின சுவிசேஷம் 5వ అధికారం 3వ వచనத்திலே, ఎవరు ధన్యులు? யார் பாக்கியவான்? పాపములకు క్షమాపణ పొందినవాడు ధన్యులు. தங்கள் பாவங்களுக்கு மன்னிப்பு பெற்றுக்கொண்டவர்கள் பாக்கியவான்கள். యెహోవా యందు భయభక్తులు గల వారు ధన్యులు. கர்த்தரிடத்தில் பயபக்தியாய் இருப்பவர்கள் பாக்கியவான்கள். మూడవదిగా ఆత్మ విషయమై దీనులైన వాళ్ళు ధన్యులు. ஆவியிலே எளிமை உள்ளவர்கள் பாக்கியவான்கள். ఆత్మ విషయమై దీనులైన వాళ్ళు ధన్యులు అనే మాటకు అర్థం ఏంటంటే, ஆவியிலே எளிமை உள்ளவர்கள் பாக்கியவான்கள் என்கிற வார்த்தைக்கு அர்த்தம் என்னவென்றால், మీ స్థితిని మర్చిపోకూడదు. உங்களுடைய நிலவரத்தை நீங்கள் மறந்து போகக்கூடாது. ప్రభు నమ్ముకున్న తర్వాత మీ స్థితిగతులను దేవుడు మార్చాడు కదా, ఆ స్థితిని మరవకుండా ఉండడమే ఆత్మ విషయమై దీనులై ఉండడం. தேவனை அறிந்தபோது தேவனுடைய வாழ்க்கையை மாற்றினார் அல்லவா, நீங்கள் அதை நினைத்துக் கொண்டிருப்பதே ஆவியில் எளிமை உள்ளவர்கள். ఈ చెన్నై పట్టణానికి వచ్చిన తర్వాత ప్రభువు మార్గంలో మీరు నడిపించబడినప్పుడు మీ స్థితులను దేవుడు మారుస్తూ వచ్చాడు కదా, ఆ స్థితిని మర్చిపోకూడదు. சென்னை பட்டணத்திற்கு வந்தபோது தேவன் உங்களை நடத்தின வழிகளை நீங்கள் மறந்து போகக்கூடாது. చాలా మంది నాతో చెప్తారు, గతంలో ఏమీ లేదన్నా కానీ ఈ రోజున ఒక ఇల్లు, ఒక వాహనం,
పిల్లలు, కుటుంబం సమస్తాన్ని దేవుడు ఇచ్చాడు అని చెప్తూ ఉన్నారు. అటు వారిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. சிலர் சொல்லுகிறார், கடந்த காலத்தில் எனக்கு ஒன்றும் இல்லாமல் இருந்தது, இப்போது தேவன் என்னை எல்லாவற்றிலும் ஆசீர்வதித்தார் என்று சொல்லுகிறார். அதற்காக கர்த்தரை ஸ்தோத்திரிக்கிறேன். దేవుడు మిమ్మల్ని ఏ స్థితి నుండి ఏ స్థితికి తీసుకొచ్చాడో ఆ స్థితిని మరవకుండా తగ్గించుకొని మనం నడిపించబడాలి. தேவன் எந்த நிலைமையில் இருந்து உங்களை உயர்த்தினார் என்கிறதை உணர்ந்து அதிலே நாம் தாழ்ந்தவர்களாய் வாழ வேண்டும். తమను తాము తగ్గించుకునే వారు హెచ్చింపబడుతారు, హెచ్చించుకునే వాళ్ళు తగ్గించబడతారు. தன்னை தான் தாழ்த்துகிறவன் உயர்த்தப்படுவான், உயர்த்தப்படுகிறவன் தாழ்த்தப்படுவான். దేవుడు అన్ని ఆశీర్వాదాలు అనుగ్రహించి చూస్తాడు, ఇవ్వకయే చూస్తాడు, పరీక్షిస్తాడు. தேவன் எல்லா ஆசீர்வாதத்தை கொடுத்து பார்ப்பார், கொடுக்காமலும் பரீட்சிப்பார். కొన్నిసార్లు మనము గర్వపడ్డామా వెంటనే ఆశీర్వాదాలు పోవచ్చు. சில சமயத்திலே நாம் பொறாமை கொள்ளும் போது, கர்வப்படும் போது எல்லாமே போய்விடும். కాబట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన కొలది దేవుని యొక్క నామాన్ని మీరు గణపరచుదురు గాక. ஆகவே தேவன் உங்களை ஆசீர்வதிக்கத்தக்கதாக தேவனுடைய நாமத்தை மகிமைப்படுத்துவீர்களாக. కీర్తనకారుడైన దావీదు ఒక గొర్రెల కాపరి, సంగీతకారుడాగియ దావీదు ஒரு ஆட்டு மந்தையின் மேய்ப்பனாய் இருக்கிறார். అలాంటి వ్యక్తిని దేవుడు తీసుకుని వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా అభిషేకించారు. அப்பேற்பட்ட మనిதனை தேவன் இஸ்ரவேல் தேசத்திற்கு ராஜாவாக அபிஷேகித்தார். అంతటి వ్యక్తి ఆయన ఏమంటాడో తెలుసునా, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏమాత్రుడను. அப்பேற்பட்ட மனிதனாகிய தாவீது ராஜா இவ்வளவா என்னை உயர்த்துவதற்கு நான் எம்மாத்திரம் என்று சொன்னார். ఆ తగ్గింపును చూసిన దేవుడు 40 సంవత్సరాలు ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించి నెమ్మదిగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు దావీదు. அந்த தாழ்மையை பார்த்த தேவன் இஸ்ரவேல் தேசத்தை 40 ஆண்டுகாலம் ஆளும்படியாய் தேவன் உதவி செய்தார். కాబట్టి జీవితకాలం అంతయు దేవునికి మనం కృతజ్ఞత కలిగి స్థితిని మర్చిపోకుండా మీరు ఎంతగా ప్రభు యొక్క నామాన్ని స్తుతిస్తారో అంతగా మీరు పొందిన ఆశీర్వాదాలు రెట్టింపవును గాక. வாழ்நாள் முழுவதும் தேவன் செய்த நன்மைகளை உணர்ந்து தாழ்மையாய் வாழும் பொழுது உங்களுடைய ఆశీర్వాదங்கள் ரெட்டத்தனையாக தேவன் மாற்றுவாராக. ప్రతి వారం దేవుని యొక్క మందిరానికి మనం ఎందుకు వస్తూ ఉన్నాం? நாம் அனைவரும் தேவனுடைய சபைக்கு ஏன் வருகிறோம்? గత కాలమంతయు కూడా దేవుడు చేసిన మేళను తలంచుకొని ప్రైజ్ అండ్ వర్షిప్, స్తుతి ఆరాధన చేయడానికి వచ్చాం. கடந்த காலத்திலே தேவன் செய்த நன்மைகளை அறிந்து உணர்ந்து அவரை துதித்து ஆராதிப்பதற்கு வந்து கொண்டிருக்கிறோம். ఆయన స్తుతించినప్పుడు మనకు రెట్టింపైన ఆశీర్వాదాలు ఇస్తాడు. அவரை துதிக்கும் போது தேவன் நமக்கு ரெட்டிப்பான ஆசீர்வாதங்களை கொடுக்கிறார். కాబట్టి ఈ పూట దేవుని సన్నిధికి మీరు ఆసక్తిగా చేరి వచ్చారు కనుక రాబోయే రోజుల్లో అధికమైన రెండంతల దీవెన సమృద్ధిగా నా దేవుడు మీకు అనుగ్రహించుదురు గాక. ஆகவே வாஞ்சையோடு வந்த உங்களுடைய வாழ்க்கையிலே வரப்போற நாட்களிலே தேவன் ரெட்டத்தனையான ஆசீர்வாதங்களை கொடுப்பாராக. ప్రతి ఉదయాన్నే లేచి దేవుడు చేసిన మేళను తలంచుకొని స్తుతించాలి. ஒவ்வொரு நாளும் அதிகாலையிலே எழும்பி தேவனை துதியுங்கள். ప్రభువా, నీవు నాకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి స్తోత్రం, పిల్లల్ని కుటుంబాన్ని బట్టి స్తోత్రం అని చెప్పాలి. தேவனே எனக்கு கொடுத்த வேலைக்காய் நன்றி, பிள்ளைகளுக்காய் நன்றி என்று சொல்லுங்கள். నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆర్థిక సహాయాన్ని బట్టి స్తోత్రం అని థాంక్స్ గివింగ్ చెప్పాలి. எனக்கு கொடுத்த சுக பலனுக்காக நன்றி என்று சொல்லுங்கள். ఇలా దేవునికి మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉంటామో ఆ దీనత్వాన్ని చూసిన దేవుడు ఇంకా మీ కుటుంబాలని, మీ పిల్లల్ని హెచ్చించి కనపరచుదురుగాక. இவ்விதமாய் தாழ்மையாய் தேவனை எவ்வளவாய் துதிப்பீர்களோ தேவன் அதை பார்த்து உங்களை இன்னும் ஆசீர்வதிப்பாராக. కాబట్టి ఆత్మ విషయమై దీనులైన వాడు ధన్యులు. ஆகவே ஆவியிலே எளிமை உள்ளவர்கள் பாக்கியவான்கள். 34వ కీర్తన 8వ చరణాన్ని మీరు గమనించినట్లయితే 34ஆம் சங்கீதம் 8ஆம் வசனத்தை பார்க்கும்போது, ప్రభువును ఆశ్రయించిన వారు ధన్యులు. கர்த்தரை ஆசரிப்பவர்கள் பாக்கியவான்கள். ఎవరు ప్రభువుని ఆశ్రయిస్తారో వాళ్ళు ధన్యులు. யார் கர்த்தரை ஆசரிக்கிறார்களோ அவர்கள் பாக்கியவான்கள். యెషయా గ్రంథం 31వ అధ్యాయము మొదటి 3 వాక్యాలు కూడా మీరు నోట్ చేసుకున్న తర్వాత చదువుకోండి. ஏசாயாவின் புத்தகம் 35ஆம் அதிகாரம் முதல் 31వ అధ్యాయము 31ஆம் அதிகாரம் మొదటి 3 వాక్యాలు మీరు తర్వాత చదువుకోండి. முதல் 3 வசனங்களை நீங்கள் பிற்பாடு வாசிக்கலாம். సహాయం నిమిత్తం ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారం చేసుకొని ఐగుప్తును మనం ఆశ్రయించకూడదు. சகாயத்திற்காக நாம் எகிப்தை ஆசரிக்க கூடாது. గుర్రములను ఆధారం చేసుకోకూడదు. குதிரைகளை நாம் ஆதாரப்படுத்திக் கொள்ளக்கூடாது. ఐగుప్తు దేశము అన్నప్పుడు లోకానికి గుర్తుగా ఉంది. எகிப்து என்பது உலகத்திற்குரியதாக இருக்கிறது. ఐగుప్తు లోకాన్ని మనం ఆశ్రయించే అనుభవం, లేకపోతే గుర్రములు అన్నప్పుడు లోక సంబంధమైన కార్యాలను ఆశ్రయించడం. எகிப்தும் குதிரைகள் என்பது உலகத்தின் காரியங்களை நாம் ஆசரிக்கிறதா இருக்கிறது. ఫరో ఆనాడు అతిశయించేవాడు, నాకు ఇన్ని గుర్రాలు ఉన్నాయి, ఇన్ని కత్తులు ఉన్నాయి, శత్రువులని సులభంగా హతమార్చగలను అని తనకున్న గుర్రములను బట్టి, రౌతులను బట్టి అతిశయపడేవాడు. பார்வோன் ராஜா தனக்கு இருந்ததான குதிரைகளை குறித்து, படை வீரர்களை குறித்து அவர் பெருமை பாராட்டிக் ఇప్పుడు கொண்டிருந்தார். కూడా ప్రపంచ దేశాల్లో అతిశయం ఏంటంటే,
இப்பொழுதும் அநேக உலக நாடுகளில் இருக்க பெருமை என்னவென்றால், రష్యా దేశంలో వాళ్ళు అనుకుంటారు మా దగ్గర అణు ఆయుధాలు ఉన్నాయి. ரஷ்யா தேசத்திலே எங்களிடத்தில் அணு ஆயுதங்கள் இருக்கிறது என்று நினைப்பார்கள். నార్త్ కొరియాలో ఉండే వాడు కూడా మా దగ్గర అణు ఆయుధాలు ఉన్నాయి అంటాడు. వాడు நார்த் கொரியாவிலும் இருப்பவர்கள் எங்கள்கிட்ட அநேகம் இருக்கிறது என்று మా பார்ப்பார்கள். జోలికి వచ్చారనుకో అణు ఆయుధాలు ఉపయోగిస్తాం అందరూ నాశనం అవుతారు అంటాడు. எங்களிடத்தில் வந்தீர்களானால் எங்களுடைய ஆயுதங்கள் நாங்கள் பயன்படுத்துவோம், எல்லாரும் அழிந்து போவீர்கள் என்று நினைக்கிறார். ఆధిపత్యపు పోరు నిమిత్తమై యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి ఈ రోజుల్లో. அவர்கள் பெருமை பாராட்டிக் கொள்வதனாலே அநேக யுத்தங்கள் நடைபெறுகிறது. అతిశయపడుతూ ఉన్నారు. మా దేశానికి విరోధంగా ఎవరైనా శత్రువులు వస్తే మా దగ్గర ఇన్ని ఆయుధాలు ఉన్నాయి, మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు అని. அவர்கள் தங்களை மேன்மை பாராட்டிக் கொள்கிறார்கள், எங்களிடத்தில் அநேக பொருட்களும் இயந்திரங்களும் இருக்கிறது என்று சொல்லி. కానీ ప్రియుని వల్లరా ఎన్ని యుద్ధాలు చేసినా నష్టపోయేది ప్రజలు, దేశము, ప్రపంచాలే తప్ప లాభం ఏమీ కూడా లేదు. எத்தனை யுத்தங்கள் நடைபெற்றாலும் அங்கே இழப்பு என்பது மக்களுக்கு தான், பொருளாதாரம் தான். యుద్ధాలు వచ్చినప్పుడు ఆర్థికంగా మాంద్యం, யுத்தங்கள் வரும்போது பொருளாதார ரீதியாக வீழ்ச்சி அடைகிறது. కాబట్టి ప్రియుని వల్లరా లోక సంబంధమైన మనుషులు గుర్రములను బట్టి రథములను బట్టి అతిశయపడతారు. వారిని ఆశ్రయించి వారికి శ్రమ అని రాయబడి ఉంది. உலகத்தின் ஜனங்கள் ரதங்களை குறித்தும் குதிரைகளை குறித்தும் மேன்மை பாராட்டிக் கொண்டிருக்கிறார்கள். మరి కొంతమంది వాళ్ళకున్న బ్యాంక్ బ్యాలెన్స్ మీద ఆధారపడతారు. சிலர் தங்களுக்கு இருக்கிற வருமானம் பணத்தை குறித்து மேன்மை பாராட்டுவார்கள். బ్యాంకులో 1 లక్ష రూపాయలు ఉన్నాయి, என்னுடைய அக்கவுண்டில் 1 லட்சம் ரூபாய் இருக்கிறது என்று, 10 లక్షలు ఉన్నాయి, 10 லட்சம் இருக்கிறது என்று. ధనవంతుడు కూడా ఆనాడు అలాగే అనుకున్నాడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అన్నాడు. ஐஸ்வர்யவானும் என் ஆத்மாவை நீ புசித்து குடித்து மகிழ்ந்திரு என்று நினைத்தார். ఆ రాత్రి దేవుడు ప్రత్యక్షమై ఇదిగో నీవు సంపాదించినవన్నీ కూడా ఎవరి పోగునో అన్నాడు. அந்த ராத்திரியே தேவன் அவனுக்கு தோன்றி, நீ சம்பாதித்தது யாருக்கு போகிறதோ என்று. ఆపత్ కాలంలో ఆస్తి అక్కరకు రాదు. ஆபத்து நாட்களிலே நம்முடைய பணம் உதவாது. కరోనా టైంలో ఆస్తి డబ్బు ఉంది, కానీ ప్రాణాన్ని ఎవరు కూడా దక్కించుకోలేకపోయారు. கொரோனாவின் நாட்களிலே அநேக பணம் இருந்தாலும் தம்முடைய ஜீவனை காத்துக் கொள்ள முடியாமல் போய்விட்டது. కాబట్టి లోక సంబంధమైన కార్యాలను ఆశ్రయించే వారికి శ్రమ అని రాయబడి ఉంది. ஆகவே இந்த உலகத்தின் காரியங்களை ஆசரிப்பவர்களுக்கு அநேக பாடுகள் என்று வேதம் சொல்கிறது. మనమైతే యేసుని ఆశ్రయించాలి. நாமோ கர்த்தரையே ஆசரித்துக் கொண்டிருக்கிறோம். మీరు ప్రార్థించినప్పుడు మీ కార్యాలన్నీ కూడా నా దేవుడు సఫలం చేయను గాక. நீங்கள் ஜெபிக்கும் போது உங்களுடைய தேவைகளை தேவன் நிறைவேற்றுவாராக. నేను విశ్వాసంగా ఉన్నప్పుడు ఒకసారి సేవకులతో పాటు వెళ్ళాను. விசுவாசியா இருக்கும்போது ஊழியர்களோடு நான் போனேன். ఒకసారి సడన్ గా ఒక అడవి ప్రాంతం లాగా ఒక ఏరియాలో కార్ ఆగిపోయింది. ஒரு ஃபாரஸ்ட் ஏரியாவிலே என்னுடைய கார் நின்று போனது. అక్కడ ఒక సేవకుడు మెకానికల్ ఇంజనీర్, அங்கே ஒரு ஊழியக்காரர் மெக்கானிக்கல் இன்ஜினியர் படித்திருந்தார். అందరూ అనుకున్నారు ఆయన వచ్చి రిపేర్ చేస్తాడేమో, కార్ స్టార్ట్ అవుతుంది అని. எல்லோரும் நினைத்தார்கள் அவர் வந்து அதை சரி செய்வார்கள், கார் ஸ்டார்ட் ஆகும் என்று நினைத்தார்கள். కానీ ఆయన కారు టిక్కి ముందు వచ్చి చేతుల నుంచి ప్రార్థన చేసి స్టార్ట్ చేయగానే ఆ కార్ స్టార్ట్ అయిందండి. ஆனால் அவர் அந்த காரணத்தில் வந்து ஜெபித்து அதை ஆன் செய்த போது அது ஆன் ஆகிவிட்டது. ఆయనకున్న మెకానికల్ జ్ఞానం మీద ఆధారపడి, அவருக்கு இருந்ததான இந்த மெக்கானிக்கல் இன்ஜினியர் ஞானத்தை ஆதாரப்படவில்லை. బై ప్రేయర్ ప్రార్థన ద్వారా దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేయుదురుగాక. ஆனால் ஜெபத்தின் மூலம் நாம் செய்யும் போது தேவன் எல்லாவற்றையும் நிறைவேற்றுவாராக. కాబట్టి ప్రేమ వల్ల మీ కుటుంబ విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ, ఇల్లు కట్టుకునే విషయంలో కానీ, ఎవ్రీథింగ్ ప్రతి విషయంలో మీరు ప్రార్థించినప్పుడు, దేవుని ఆశ్రయించినప్పుడు మీ కార్యాలన్నీ కూడా సఫలమవునుగాక. ஆகவே உங்களுடைய குடும்ப விஷயத்திலே, பிள்ளைகள் விஷயத்திலே, வீடு கட்டுகிற விஷயத்திலே, எல்லா காரியத்திலும் என் தேவன் உங்களுடைய ஜெபத்தின் மூலமாக அவற்றை நிறைவேற்றுவாராக. ప్రభువుని మనం ఆశ్రయించాలి. கர்த்தரை நாம் ஆசரிக்க வேண்டும். కొందరు ఉద్యోగం కొరకే బ్రోకర్లను ఆశ్రయిస్తారు. சிலர் தம்முடைய வேலைக்காக புரோக்கர்களை அணுகுவார்கள். వాడే ఉద్యోగం లేక బ్రోకర్ పని చేస్తున్నాడు, మళ్ళీ వాడిని ఆశ్రయిస్తే వాడి డబ్బులు తీసుకుని ఎస్కేప్ అయిపోయాడు. அவனே வேலை இல்லாமல் புரோக்கர் வேலை செய்து கொண்டிருக்கிறார், அவரை நீங்கள் சார்ந்து இருக்கும்போது அவன் ஓடி போவார். కాబట్టి మనుషులను కూడా ఆశ్రయించకూడదు. ஆகவே மனிதர்களையும் நீங்கள் ஆதாரப்படக்கூடாது. కొన్నిసార్లు డాక్టర్లను మనం ఆశ్రయిస్తాం. சில சந்தர்ப்பத்திலே டாக்டர்களை நாம் ஆதாரப்படுவோம். మేము చేసే ట్రీట్మెంట్ అంతా చేసే మీ దేవుని మీరు ప్రార్థన చేసుకోండి అని ఆయన కూడా అంటాడు. நாங்கள் எல்லா ட்ரீட்மெண்ட்டும் செய்து விட்டோம், நீங்கள் உங்கள் கடவுளை வேண்டிக் கொள்ளுங்கள் என்று சொல்வார்கள். జీవన మరణాలు యెహోవా వశము, மரணமும் ஜீவனும் தேவனிடத்தில் இருக்கிறது. కాబట్టి ప్రతి విషయంలో మనం యేసయ్యని ఆశ్రయించుదుము గాక. ஆகவே எல்லா காரியத்திலும் நாம் இயேசுவை சார்ந்திருப்போமாக. యేసయ్యను మనం ఆశ్రయించినప్పుడు దేవుడు మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తారు, ధన్యులను పిలువబడతారు. இயேசுவை நாம் சார்ந்திருக்கும் போது தேவன் நம்முடைய வாழ்க்கையை பாக்கியவான்கள் என்று அழைப்பார். ఐదవదిగా యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వాక్యాన్ని మీరు గమనించండి. ஏசாயாவின் புத்தகம் 30ஆம் அதிகாரம் 18ஆம் வசனத்தை பார்க்கலாம். యెహోవా కొరకు కనిపెట్టుకున్న
వారు ధన్యులు. கர்த்தருக்காய் காத்திருப்பவர்கள் பாக்கியவான்கள். దేవుణ్ణి దర్శించినట్లుగా మనం ఆయన సన్నిధిలో కనిపెట్టడానికి వచ్చాం. கர்த்தரை நாம் பார்ப்பதற்காக அவருடைய சமூகத்துக்கு வருகிறோம். 6 రోజులు పని చేయాలి, 7వ రోజున దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయనను కనిపెట్టి ప్రార్థించినప్పుడు దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు. 6 நாட்கள் நீங்கள் வேலை செய்து 7ஆம் நாளிலே தேவனை பார்க்க வேண்டும் என்று வரும்போது మీరు ప్రతిసారి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మీరు గ్రహించాలి యేసుని కలవడానికి ఇక్కడికి వస్తారు. நீங்கள் ஒவ்வொரு முறையும் இங்கே வரும்போது நீங்கள் உணர்ந்திருக்க வேண்டும் நான் தேவனை பார்க்க போகிறேன் என்று. మీరు నన్ను లేకపోతే ఇంకా ఎవరినో కలవడానికి ఇక్కడ రావట్లేదు. நீங்கள் எங்களை பார்ப்பதற்கு இங்கே வரவில்லை. యేసుని కలవడానికి ఇక్కడికి వస్తున్నాననే ఆలోచనతో ఇలాగే ఆసక్తిగా ప్రతి వారం చేరి వద్దరుగాక. இயேசுவை நான் பார்க்க போகிறேன் என்கிற வாஞ்சையோடு விதமாய் நீங்கள் வருவீர்களாக. ఆయన సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించి ఆరాధించినప్పుడు దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు. அவருடைய சமூகத்திலே நீங்கள் காத்திருந்து ஜெபிக்கும்போது தேவன் உங்களை தரிசிப்பாராக. ఒకటి ఆయన దర్శిస్తాడు. దర్శనం ఇచ్చే స్థలం దేవుని మందిరం. முதலாவது தேவன் தரிசனத்தை கொடுக்கிற இடம் தேவனுடைய சமூகம். ఎక్సోడస్ నిర్గమకాండం 19వ అధ్యాయము 9, 11 వాక్యాలు మీరు నోట్ చేసుకున్న తర్వాత చదువుకోండి. யாத்திராகமம் 19ஆம் அதிகாரம் 9, 10 வசனங்களை பின்பாடு வாசிக்கலாம். ఇశ్రాయేలు ప్రజలు సీనాయి కొండ మీద 3 రోజులు శుద్ధీకరించుకొని దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్నారు. இஸ்ரவேல் மக்கள் சீனாய் மலையின் அருகிலே தங்களை சுத்திகரித்துக் கொண்டு தேவனுக்காய் காத்திருந்தார்கள். దేవుడు అగ్ని ద్వారా ముఖాముఖిగా మాట్లాడాడు. தேவன் அக்கினியின் மூலமாக முகமுகமாய் பேசினார். దేవుని యొక్క చిత్తాన్ని దేవుడు తన ప్రజలకు తెలియజేశాడు. தேவன் தன்னுடைய சித்தத்தை தன்னுடைய ஜனங்களுக்கு வெளிப்படுத்தினார். తద్వారా వాళ్ళు శుద్ధీకరించబడి దేవుని యొక్క దర్శనాన్ని చూసుకొని కనాన్ దేశానికి ప్రయాణమయ్యారు. அதனாலே அவர்கள் சுத்திக்கப்பட்டவர்களாக அங்கே இருந்து கானான் தேசத்திற்கு பிரயாணித்தார்கள். దేవుని ప్రజలైన మీరు దేవుని సన్నిధికి వచ్చి కనిపెట్టి ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు మిమ్మల్ని దర్శించుదురుగాక. தேவனுடைய பிள்ளைகளாகிய நீங்கள் தேவனுடைய சமூகத்துக்கு வந்து காத்திருந்து ஜெபிக்கும்போது தேவன் உங்களை தரிசிப்பாராக. The presence of God, దేవుని యొక్క సన్నిధి రాబోయే వారమంతా మీతో కూడా నడిపించబడునుగాక. தேவனுடைய సన్నిధి வரப்போகிற நாட்கள் எல்லாம் தேவன் உங்களோடு இருந்து நடத்துவாராக. దర్శనం ఆయన సన్నిధికి వచ్చి కనిపెట్టి ప్రార్థించాలి. ஆகவே தேவனுடைய சபைக்கு வந்து காத்திருந்து ஜெபியுங்கள். దేవుడు ఒకటి మిమ్మల్ని దర్శిస్తాడు. ఇక్కడ முதலாவது தேவன் உங்களை தரிசிப்பார். రెండవదిగా మీకు కావాల్సిన ఆలోచన ప్రభు అనుగ్రహిస్తాడు. இரண்டாவதாக உங்களுக்கு வேண்டியதான எல்லா யோசனைகளும் கொடுப்பார். వాక్యం ద్వారా మిమ్మల్ని శుద్ధీకరిస్తాడు. வசனத்தின் மூலமாய் உங்களை சுத்திகரிப்பார். వాక్యాలు విన్నప్పుడు మీరు శుద్ధీకరించబడతారు. வசனத்தை நீங்கள் கேட்கும்போது உங்களை சுத்திகரிப்பார். ప్రతి ఒక్కరూ మందిరానికి వచ్చేటప్పుడు స్నానం చేసుకొని వచ్చారు. எல்லோரும் ஆலயத்திற்கு வரும்போது குளித்து விட்டு வருவீர்கள். 2-3 రోజులు స్నానం చేసుకోకుండా అలాగే వస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. 2-3 நாட்கள் குளிக்காமல் வந்தால் எப்படி இருக்கும் யோசியுங்கள். కంపు కొట్టింది, நாரி போகும். అందుకే ప్రతిరోజు శుద్ధీకరణ స్నానం ఎంత అవసరమో ఆత్మక శుద్ధీకరణ కూడా అంతే అవసరం. ஒவ்வொரு நாளும் இந்த தேகத்தை நாம் சுத்திகரித்துக் கொள்வது போல நம்முடைய ஆவியை நாம் சுத்திகரித்துக் கொள்ள வேண்டும். దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని శుద్ధీకరిస్తాడు. தேவன் தன்னுடைய வசனத்தின் மூலமாய் நம்மை சுத்திகரிக்கிறார். చరిత్రలో ఒక చక్రవర్తి గురించి ఒక చోట రాయబడి ఉంది. நாம் வரலாறிலே ஒரு சக்கரவர்த்தியை குறித்து பார்க்கிறோம். 3 సార్లు లైఫ్ లో తాను స్నానం చేశాడట. அவர் 3 முறைதான் குளித்தாராம் தன்னுடைய வாழ்க்கையிலே. తన యొక్క 60 సంవత్సరాల ఆయుష్లో ఒకటి పుట్టినప్పుడు స్నానం చేశాడట. தன்னுடைய 60 ஆண்டு காலத்திலே பிறந்த பொழுது ஸ்நானம் செய்தார். రెండవది బాప్తిసం ఇచ్చేటప్పుడు బాప్తిసం ఇచ్చేటప్పుడు స్నానం చేశాడు. இரண்டாவது ஞான ஸ்நானம் பெற்றுக்கொண்ட போது செய்தார். మూడవదిగా పెళ్లికి, மூன்றாவதாக திருமணத்திற்கு. ஒரு కంపౌండ్ స్నానం చేసుకురాపో అంటే భార్య మాట విని స్నానం చేసుకొచ్చాడంట. மூன்றாவதாக தன்னுடைய மனைவி சொன்ன போது ஞான ஸ்நானம் செய்தார். ఇక ఆయనకి స్నానమే లేదు. அவருக்கு குளியலே கிடையாது. కారణం ఏంటంటే స్కిన్ డిసీజ్, ఆయనకి ప్రాబ్లం వచ్చింది. మూడు సార్లు స్నానం చేశాడు. ஏனென்றால் அவருடைய சரும வியாதி இருக்கிறதுனாலே அவருடைய வாழ்க்கையில 3 முறை மாத்திரம்தான் குளித்தார். గమనించండి, శరీరానికి శుద్ధీకరణ ఎంత అవసరమో ఆత్మకు శుద్ధీకరణ అంతే అవసరం. சரீரத்திற்கு சுத்திகரிப்பு எவ்விதமாய் தேவையா இருக்கிறதோ நம்முடைய ஆத்மாவிற்கும் சுத்திகரிப்பு அவசியம். అందుకే దేవుడు మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి వాక్యం ద్వారా సరి చేస్తున్నాడు, శుద్ధీకరిస్తున్నాడు. அதற்காகவே தேவன் இந்த இடத்திற்கு கொண்டு வந்து வசனத்தின் மூலமாக உங்களை சுத்திகரித்துக் கொண்டிருக்கிறார். ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని విని మీలో ఉంటున్న లోపాలను సరి చేసుకుంటారో దినదినము మీరు క్రీస్తు యేసుకు కలిగిన మనసు కలిగిన వారే ఉందరుగాక. எப்பொழுது நீங்கள் வசனத்தை கேட்டு
உங்களை சுத்திகரித்துக் கொண்டிருக்கிற அப்பேற்பட்ட கிறிஸ்துவின் மனதை தரித்துக் கொண்டிருக்கிறீர்கள். ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వాక్యములో வெளிப்படுத்தல் 19ஆம் அதிகாரம் 7ஆம் வசனத்திலே గొర్రెపిల్ల మహోత్సవం వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది. ஆட்டுக்குட்டியானவருடைய திருமணம் வந்திருக்கிறது, மணவாட்டி ஆயத்தமாகிறாள் என்று. యేసుక్రీస్తు త్వరగా రానే ఉన్నాడు. இயேசு கிறிஸ்து அதிசீக்கிரமாய் வரப்போகிறார். ఆయన ఎదుట మనం నిలవబడాలి అని అంటే వాక్యం ద్వారా సరి చేయబడాలి. அவரிடத்திலே நாம் நிற்க வேண்டுமானால் வசனத்தின் மூலமாய் நம்மை சரி செய்து கொள்ள வேண்டும். కాబట్టి మనలో ఉంటున్న ఆయాసకరమైన మార్గాలన్నీ కూడా తొలగించి వేసుకొని நமக்குள்ளாய் இருக்கிற எல்லா கசப்பான காரியங்களை விட்டுவிட்டு వాక్యం ద్వారా సరి చేసుకొని క్రీస్తు ఎదుట ఒక పర్ఫెక్ట్ బ్రైడ్, ఒక పరిశుద్ధపరచబడిన సంఘముగా క్రీస్తు ఎదుట నిలవబడుదుముగాక. வசனத்தினாலே சுத்திகரிக்கப்பட்டவர்களாய் கிறிஸ்துவினிடத்தில் நிற்கத்தக்கவர்களாய் மாற்றப்படுவீர்களாக. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. எல்லோரும் முழங்கால் படியிட்டு ஜெபிக்கலாம். విన్న వాక్యాన్ని బట్టి ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. கேட்ட வசனத்திற்காக ஒரு 2 నిమిடங்கள். ఇప్పుడు తన దినమున ఈ ఉదయకాల సమయంలో ప్రభు నేను ఇక్కడికి తీసుకొచ్చాడు. இந்த காலை ஆராதனை தேவன் உங்களை இங்கே நடத்தியிருக்கிறார். ఎవరు ధన్యులు అనే సంగతి నీవు విన్నావు. யார் பாக்கியவான் என்கிற காரியத்தை நீங்கள் அறிந்து கொண்டீர்கள். విన్న వాక్యాన్ని ఒక్కసారి ఆలోచించండి. கேட்ட வசனத்தை ஒருமுறை சிந்தியுங்கள். లోకరీతిగా డబ్బు, వెండి, బంగారు, చదువు, ఘనత ఇవి కలిగిన వాళ్ళు ధన్యులు అని లోకరీతిగా ప్రజలు పిలువబడతారేమో కానీ உலக ரீதியாக பொன் பொருள் எல்லாம் இருப்பவர்கள் பாக்கியவான்கள் என்றார். కానీ క్రీస్తు ఎదుట ఎవరు ధన్యులు? ஆனால் கிறிஸ்துவினிடத்தில் யார் பாக்கியவான்கள்? పాపములు క్షమించబడ్డవాడు ధన్యుడు. யாருடைய பாவங்கள் மன்னிக்கப்படுகிறதோ அவர் பாக்கியவான். ప్రభువా, మీరు నా పాపాలను క్షమించారని, தேவனே என்னுடைய பாவங்களை நீர் மன்னித்தீர். నీతిమంతునిగా నీతిమంతురాలుగా చేశారు. நீதிமானாக நீதிமானாக மாற்றினீர். ఇంకా నేను నీతిలో అభివృద్ధి చెందాను. இன்னும் நீதிக்குரிய வாழ்க்கையிலே நான் வளர்ச்சி அடையட்டும். ప్రభువా, మీదు నేను భయభక్తులు కలిగి ఉంటాను. ஆண்டவரே, உம்மிடத்திலே பயபக்தியா நான் இருப்பேன். నన్ను నా పిల్లల్ని, నా కుటుంబాన్ని ఆశీర్వదించు. என்னையும் என் குடும்பத்தையும் பிள்ளைகளும் நீர் ஆசீர்வதியும் ஆண்டவரே. యెహోవా యందు భయభక్తులు గల వారు ధన్యులు. கர்த்தரிடத்திலே பயபக்தியா இருப்பவர்கள் பாக்கியவான்கள். ఆత్మ విషయమై దీనులైన వాడు ధన్యులు. ஆவியிலே எளிமையுள்ளவர்கள் பாக்கியவான்கள். దేవుడు నీ స్థితిగతులను మారుస్తూ தேவன் உன்னுடைய நிலைமைகளை மாற்றப் போகிறார். వాటిని తలంచుకొని కృతజ్ఞతతో ప్రభు సన్నిధిలో బ్రతకాలి. அதை நினைத்து கர்த்தரிடத்தில் நன்றியுள்ள இருதயத்தோடு காணப்படுங்கள். దేవుడు నీ స్థితిని మార్చిన ఒక స్థితిని మీరు తలంచండి. தேவன் உங்களுடைய நிலைமையை மாற்றின நிலைமையை நினைத்து பாருங்கள். ప్రభువా, మీరు నా బ్రతుకుగా మార్చారు. தேவனே, என்னுடைய வாழ்க்கையாக நீர் மாற்றினீர். నా ఆకలి అవసరతను తీర్చారు నాయన. என்னுடைய தேவைகள் எல்லாவற்றையும் நீர் சந்தித்தீர். మీరు నమ్మిన తర్వాత ఉన్నతమైన స్థితిలో నన్ను ఆశీర్వదిస్తూ వచ్చారు. உம்மை நம்பின போது என்னை உன்னதமான அனுபவத்திலே நடத்தினீர். మీకు స్తోత్రం అని చెప్పాలి. ஆண்டவரே, நன்றி என்று சொல்லுங்கள். ప్రభువుని ఆశ్రయించే వారు ధన్యులు. கர்த்தரை ஆசரிப்பவர்கள் பாக்கியவான்கள். ప్రతి విషయంలో నీవు ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థించి ఆయనను ఆశ్రయించినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. எல்லா விஷயத்திலும் நீங்கள் தேவனுடைய சமூகத்திலே ஜெபிக்கும் போது தேவன் உங்களை ஆசீர்வதிப்பாராக. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు ధన్యులు. கர்த்தருக்காக காத்திருப்பவர்கள் பாக்கியவான்கள். ప్రభువు రాబోతున్నాడు. கர்த்தர் சீக்கிரமாய் வரப்போகிறார். ఆయన సన్నిధికి వచ్చి కనిపెట్టినప్పుడు ప్రభు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. அவர் சமூகத்திற்கு வந்து நீ காத்திருக்கும் போது தேவன் உன்னை தரிசிப்பாராக. ప్రభు నిన్ను దర్శిస్తూ ఉన్న సమయం, தேவன் உன்னை தரிசிக்கிற நேரம் இது. నీతో మాట్లాడుతున్న సమయం, உன்னோடு பேசிக் கொண்டிருக்கிற நேரம் இது. ప్రభువా, మీరు నన్ను పరిశుద్ధపరచమని అడిగాడు. தேவனே, நீர் என்னை பரிசுத்தமாக்கும் என்று கேளுங்கள். నన్ను నీ వలె మార్చండి. என்னை உம்மை போல் மாற்றும் என்று கேளுங்கள். ప్రభువా, మీ ఎదుట నేను నిలవాలి నాయన. ஆண்டவரே, உம்மிடத்திலே நான் இருக்கத்தக்கவனாய் இருக்க வேண்டும். గొర్రెపిల్ల మహోత్సవం వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుంటుంది. ஆட்டுக்குட்டியானவர் திருமணம் நடைபெற போகிறது, மணவாட்டி சித்தமாய் கொண்டிருக்கிறார் என்று. మీ ఎదుట నేను పెళ్లి కుమార్తె సంఘముగా నిలవబడాలి ప్రభు. மணவாட்டியாய் சபையாய் நான் உம்மிடத்திலே நிற்க வேண்டும் என்று வாஞ்சிக்கிறேன். నాలో ఉంటున్న లోపాలన్నీ సరిచేసి నన్ను మీ రాజ్యానికి అర్హురాలుగా మార్చు. என்னிலுள்ள எல்லா குறைகளையும் குற்றங்களையும் மன்னித்து அருகதை உள்ளவராய் மாற்றும் என்று கேளுங்கள். ప్రార్థన చేసుకుంటాం. நல்ல பிதாவே, நன்றியோடு துதிக்கிறோம், ஸ்தோத்திரிக்கிறோம் சுவாமி. இந்த காலை நேரத்திலும் கர்த்தாவே, வல்லமையுள்ள உம்முடைய வார்த்தையின் மூலமாய் நீர் எங்களோடு இடைப்பட்டதற்காக உமக்கு நன்றி செலுத்துகிறோம். யார் பாக்கியவான் என்று சொன்னீரே சுவாமி, இதற்கான பதில்களையும் தேவனே இந்த தாசன் மூலமாய் தெளிவாய்
நீர் எங்களோடு என்னோடு பேசியதற்காக நன்றி செலுத்துகிறோம். யாருடைய பாவம் மன்னிக்கப்படுகிறதோ அவர் பாக்கியவான் என்று சொன்னீர் சுவாமி. கர்த்தரிடத்தில் பயபக்தியாய் இருப்பவர்கள் பாக்கியவான்கள் என்று சொன்னீர். கர்த்தருக்காய் காத்திருப்பவர்கள் பாக்கியவான்கள் என்று சொன்னீர் சுவாமி. இந்த சத்தியத்தின்படி நாங்கள் ஆண்டவரே கர்த்தரிடத்திலே கர்த்தருடைய சமூகத்தில் காத்திருந்து ஜெபிக்கக்கூடியவர்களாக, கர்த்தரையே சார்ந்து ஜீவிக்கக்கூடியவர்களாய் எங்கள் வாழ்க்கையை நீர் மாற்ற வேண்டுமா ஜெபிக்கிறோம் அப்பா. எங்களுடைய சிந்தை வாழ்க்கையிலும் தாழ்மை தரித்துக் கொண்டவர்களாக ஆண்டவரே நாங்கள் ஜீவிக்கும்படி நீர் எங்களுக்கு உதவி செய்ய வேண்டுமாய் ஜெபிக்கிறோம் ஆண்டவரே. உடைய வருகை அதி சீக்கிரமாய் இருக்கிறபடினாலே இந்த காலத்தில் நாங்கள் ஆண்டவரே உதாரணமாய் இருக்காதபடி விழித்திருந்தவர்களாய் ஜெபிப்பவர்களாய் கிறிஸ்துவுடைய வருகைக்காய் ஆயத்தமாக்கப்படுகிற மனவாட்டியாய் ஆயத்தமாக்கப்படும்படியாய் நீர் எங்களை ஆயத்தமாக்க வேண்டுமாய் ஜெபிக்கிறோம் சுவாமி. ஒவ்வொரு நாளும் ஒவ்வொரு நிமிடமும் செய்த நன்மைகளை நினைத்து நன்றியுள்ள இருதயத்தோடு துதிக்கத்தக்கவர்களாய் எங்களை நீர் மாற்றுவீராக. ராஜ்யத்திற்காக எங்களை ஆயத்தமாக்குவீராக. பலப்படுத்துக, ராஜ்யத்திற்கு ஆயத்தமாக்குக. எல்லா துதிகள மகிமையும் உமக்கே செலுத்துகிறோம். இயேசு கிறிஸ்துவின் இன்ப நாமத்தில் ஜெபிக்கிறோம் நல்ல பிதாவே. ఆమేన్. మన ప్రభు యేసు క్రీస్తు కృప కలిగిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఆయన రాకడ ప్రియత కృప మనందరికీ తోడి ఉండి నడిపించును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.